హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి ప్రాపర్టీస్. ఈ రోజు వచ్చేసి మనము సాగర్ హైవేలో మన్నెగూడలో ఎవెన్స్ కార్నర్లో విల్లా చూడడానికి వచ్చామన్నమాట. దీనికంటే ముందు కూడా నేను ఇక్కడ ఈ వెంచర్లోనే ఒక విల్లా పెట్టాను 7CR అనేసి. సో అదే వెంచర్లో ఈ విల్లా అనమాట. సో ఇది కూడా ఈస్ట్ ఫేసింగ్లో 40 ఫీట్ రోడ్లో ఉందన్నమాట. సో ఇది వచ్చేసి స్క్వేర్ యార్డ్స్ 160 స్క్వేర్ యార్డ్స్లో 3200 SFTస్లో G+ డూప్లెక్స్ హౌస్ అనమాట విల్లా. సో ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దామండి. సో రండి. సో ఇది వచ్చేసి స్పేషియస్గా కార్ పార్కింగ్ ఇచ్చారు. కార్ పార్కింగ్ దీంతో పాటు ఇక్కడ సంప్ ఉంది, బోర్ ఉంది, సో మున్సిపల్ వాటర్ కూడా వస్తుంది. సో ఇది వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ అండి. యాక్చువల్ రెంట్కి ఇచ్చారు. సో ఆల్రెడీ వాళ్ళు లేరు కాబట్టి లోపల షూట్ చేయలేదు. ఫుల్ కబోర్డ్స్, సింగిల్ బెడ్రూమ్, హాల్ కిచెన్ ఉంటుంది. సో అన్ని కూడా టేక్ వుడ్ తోటి చేశారనమాట. సో ఇదొకటి, కింద ఇది ఒక పోర్షన్ ఉంది. సో దాని పక్కనే మనకి ఆఫీస్ రూమ్ అనమాట. సో ఇది కూడా అంతా టేక్ తో చేశారు డోర్స్. సో రండి. సో ఇది ఆఫీస్ రూమ్. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. సో స్పేషియస్ గా ఆఫీస్ రూమ్ అనమాట. సో ఫుల్ కబోర్డ్స్ తోటి అండ్ మంచి టేబుల్ తోటి చైర్స్ అన్ని కూడా సెట్ చేసి పెట్టారు. సో మీరు ఆఫీస్ పర్పస్ యూజ్ చేసుకోవడానికి ఒక సింగిల్ రూమ్ అండ్ పక్కనే సింగిల్ బెడ్రూమ్. ఈ కింద పోర్షన్ వరకు ఇలా ఉంది. సో మనం ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి డూప్లెక్స్ అనమాట. సో ఒకసారి వెళ్ళి పైన చూద్దాం. ఆఫీస్ రూమ్ పక్కనే ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ పక్కనే మనకు వాష్ ఏరియా కోసం వదిలారు. సో అక్కడ వాషింగ్ మిషన్ అలా ఆ పర్పస్ వాడుకునేటట్టుగా. సో ఈ స్టెప్స్. సో మనం పైకి వెళ్ళి చూద్దాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాము. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఇక్కడ ఇది డూప్లెక్స్ హౌస్. సో మీరు చూస్తున్నట్టయితే చూడండి, ఎంట్రన్స్ డోర్ ఫుల్ డెకరేషన్ తోటి, ఫుల్ టేక్ వుడ్ తోటి చేశారు. సో డోర్స్ ఎంట్రీ మొత్తం కూడాను. సో డోర్స్ చూడండి, డిజైన్ కూడా ఎంత బాగుందో, నీట్గా ఫినిషింగ్ ఉంది. సో పైన కూడా మీకు ఫాల్ సీలింగ్ కూడా చేశారు చూడండి నీట్గా. సో దీని ముందు వచ్చేసి మనకి స్పేస్గా బాల్కనీ వదిలారు. సో అవుట్ సైడ్ లుక్ కూడా ఒకసారి చూడండి. సో వచ్చేసేయండి లోపలికి. సో ఇది స్పేషియస్గా హాల్ అండి. సో చాలా స్పేషియస్గా హాల్. ఫాల్ సీలింగ్ కూడా చూడండి ఎంత గ్రాండ్గా ఉందో. సో లైట్స్ అన్ని తోటి ఫుల్గా చేశారనమాట నీట్గా. ఎక్కడ కూడా మీకు ఇది కాకుండా, కాంప్రమైజ్ కాకుండా విండోస్ కావచ్చు. సో విండోస్ ఫినిషింగ్ కూడా అండి ఎంత బాగా చేశారు చూడండి నీట్గా. అన్ని కూడా టేకుడే వాడారు. సో ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్. సో ఈ టీవీ యూనిట్ కూడా చూడండి మొత్తం కబోర్డ్స్తో చేశారు. చాలా అఫీషియల్గా పెద్ద హాల్ అండి. ఇది చాలా పెద్ద హాల్ ఇచ్చారు. సో చూడండి లైటింగ్ కావచ్చు, అన్ని కావచ్చు. సో ఒకసారి రౌండ్గా హాల్ చూసేసేయండి. ఫ్యాన్స్, లైట్స్, కబోర్డ్స్ తోటి, కింద కూడా మీకు ఫర్ష్ కూడా చూడండి అన్ని టైల్స్ వేసారనమాట, ఇంపార్టెంట్ టైల్స్. సో హాల్లోనే మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కదా, దాని పక్కనే మనకి ఇక్కడ పూజా రూమ్ వచ్చింది. సో ఇది పూజా రూమ్ అనమాట. పూజా రూమ్ కూడా నీట్గా మనకి డోర్స్ అన్ని టేకే అండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టేక్. సో దాని పక్కనే మనకు యాజ్ యూజువల్ కిచెన్ వచ్చేస్తుంది. సో ఇది కిచెన్, చాలా స్పేసియస్గా కిచెన్. చిమ్నీ కూడా ఇస్తున్నారు. కబోర్డ్స్, అన్ని కబోర్డ్స్, ఇవన్నీ కూడా కబోర్డ్స్. సో ఇది కిచెన్. కిచెన్ పక్కనే మనకి ఇది డూప్లెక్స్ హౌస్ కాబట్టి సో ఇక్కడ స్టెప్స్ వచ్చాయి. సో ఇక్కడ నుంచి మనం పైకి స్టెప్స్కి వెళ్తాము. సో లైటింగ్ చూడండి ఒకసారి పైన కూడా మొత్తము నీట్గా ప్రొఫైల్ లైటింగ్స్ అనమాట. సో ఇక్కడ ఆపోజిట్లో ఇది ఒక బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్. సో అక్కడ ఒక ఏరియా ఇచ్చారు, ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ విత్ మీకు
కార్డ్ తోటి ఇస్తారనమాట. చూడండి ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ చూడండి, ఫాల్ సీలింగ్ విత్ కబోర్డ్స్, ఫుల్ కబోర్డ్స్ తో అండి, చాలా నీట్ గా ఇచ్చారు. సో ఇక్కడ మీకు డ్రెస్సింగ్ రూమ్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. ఒకసారి వచ్చి చూడండి. సో ఇది ఒక డ్రెస్సింగ్ రూమ్ వదిలారు, డ్రెస్సింగ్ రూమ్ ఇది. సో ఇక్కడ మన బట్టలు అవన్నీ పెట్టుకోవడానికి ఇక్కడ కూడా కబోర్డ్స్ చేశారు. సో దీనికి అటాచ్డ్ వాష్రూమ్, వాష్రూమ్ కూడా చూడండి ఎంత స్పేసియస్ గా ఇచ్చారో. దీంట్లో వాడిన మెటీరియల్స్, ట్యాప్స్ కూడా అన్ని బ్రాండెడ్. సో ఇక్కడ మనకు ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్ అండ్ వాష్రూమ్ పక్కనే మనకి ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు. సో ఈ టీవీ యూనిట్ దగ్గర మనం ఇక్కడ కూడా ఒక టీవీ పెట్టుకునే విధంగా. సో ఒకసారి మీరు రౌండ్ గా చూసేసేయండి. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేసియస్ గా కబోర్డ్స్ తోటి చాలా నీట్ గా అఫీషియల్ గా ఉంది. డోర్స్ కూడా టేక్వుడ్, దానికి ఇలా వేసారనమాట. బెడ్రూమ్ పక్కనే మనకు ఇక్కడ డైనింగ్ ఏరియా అక్కడ వాష్ బేసిన్ కూడా ఇచ్చారు, ఓ మిర్రర్ ఇచ్చారు. ఇక్కడ కూడా కొన్ని కబోర్డ్స్ ఇచ్చారండి. సో దాని పక్కనే స్టెప్స్ కదా, సో మనం పైకి వెళ్ళి చూద్దాము. మనము డూప్లెక్స్ పైకి వచ్చాము. సో ఇది ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ చూడండి, టోటల్ కూడా ఫాల్ సీలింగ్ చేయించారు విత్ లైట్స్ తోటి. సో ఇది స్పేషియస్ గా హాల్ అండి, పెద్ద హాల్ ఇచ్చారు. ఇక్కడ కూడా టీవీ యూనిట్ ఇచ్చారు కబోర్డ్స్ తోటి. సో మొత్తం కూడాను ఇంకా అటాచ్డ్ ఇక్కడ వాష్రూమ్ ఇచ్చారు, కామన్ వాష్రూమ్. ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇచ్చారు. అన్ని కూడా కొత్తగా నీట్గా. ఈ పక్కనే మంచిగా విండోస్ కూడా చూడండి, విండోస్ కూడా భలే మెయింటైన్ చేశారు. ఇక్కడ చేయించడం విండోస్ కొంచెం గ్రాండ్ గా అనిపిస్తున్నాయి. సో స్పేషియస్ హాల్. ఈ హాల్కి వచ్చేసి ఇక్కడ మనకి బాల్కనీ ఇచ్చారండి. సో ఇక్కడ బాల్కనీ, ఆ హాల్ కి అటాచ్డ్ బాల్కనీ ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది. సో ఇదంతా బాల్కనీ. ఇక్కడ కూడా మనకి ఫాల్ సీలింగ్ చేశారు. సో ఇక్కడ మనకి ఈ హాల్ కి అటాచ్ అయ్యి ఇక్కడ పైన 2 బెడ్రూమ్స్ ఉన్నాయన్నమాట. సో 2 బెడ్రూమ్స్ లో ఇటువైపు ఒక బెడ్రూమ్, సో ఇటువైపు ఒక బెడ్రూమ్. సో అన్ని కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ లాగా ఇవ్వకుండా అన్ని మాస్టర్ బెడ్రూమ్ లాగా పెద్దవి ఇచ్చారు. దీంట్లో కూడా చూడండి ఫుల్ కబోర్డ్స్. ఇక్కడ కూడా టీవీ యూనిట్ ఇచ్చారు. సో అన్ని కబోర్డ్స్ ఇచ్చారు. సో విత్ కాట్ వస్తుంది మనకి. సో విండోస్ ఇక్కడ చూడండి, ఇక్కడ మన ఫ్యామిలీ ఫోటో అది పెట్టుకోవడానికి నీట్గా ఇచ్చారు చూడండి, ఇక్కడ పెట్టుకునే విధంగా విత్ ఫ్యాన్స్ వస్తాయండి, అన్ని కూడా రిమోట్ ఫ్యాన్స్. సో దీని పక్కనే మనకి ఇక్కడ చూడండి కబోర్డ్స్, అన్ని కబోర్డ్స్. రూమ్, డ్రెస్సింగ్ రూమ్ పక్కనే మనకి వాష్రూమ్ చూడండి, వాష్రూమ్. ఇది ఒక బెడ్రూమ్ అన్నమాట. సో ఒకసారి మొత్తం చూసుకోండి రౌండ్గా.
వచ్చేసి మనము కింద డూప్లెక్స్ సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్, ఇక్కడ పైన వచ్చేసి ఒక పెద్ద హాల్ 2 బెడ్రూమ్స్, పైన కూడా మీకు చూపిస్తుందండి. ఇదంతా కూడాను మనం దీన్ని కొంచెం టెర్రస్ గార్డెన్ లాగా చేసుకోవచ్చు. చూడండి చుట్టూ ఇండ్లు ఉన్నాయి, విల్లాస్, హౌజెస్ ఫుల్ ఫిల్ అయి ఉన్న ఏరియా, హెచ్ఎండిఏ లేఅవుట్. సో ఇది వచ్చేసి మనం చూసిన విల్లా, టోటల్ విల్లా గ్రౌండ్ ఫ్లోర్ చూసాము, ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ డూప్లెక్స్, ఆ పైన టెర్రస్ కూడా మీకు చూపించేశాను. సో ఇది వచ్చేసి ఓన్లీ 4 years ఓల్డ్ అనమాట, 4 years ఓల్డ్ విల్లా ఇది. ఇది ప్లాట్ ఏరియా వచ్చేసి 160 square yards, కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చేసి 3200 SFT అనమాట. సో ఈస్ట్ ఫేసింగ్ లో హెచ్ఎండిఏ లేఅవుట్ లో ఇది. సో అన్ని మీకు బ్యాంక్ త్రూ కూడా తీసుకోవచ్చు, సో లోన్స్ కూడా వస్తాయి కాబట్టి. సో దీని ప్రైస్ వచ్చేసి 2 crore 50 lakhs అండి. 2 crore 50 lakhs ఫిక్స్డ్ ఏం కాదు, నెగోషియబుల్ ఉంటుంది. సో మీ పేమెంట్ని బట్టి నెగోషియబుల్ చేయడం జరుగుతుంది. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన్నేగూడలో ఆర్డీఓ ఆఫీస్కి ఎదురుగా హెవెస్ కార్నర్ వెంచర్లో విల్లా అనమాట. అన్నీ కూడా దీంట్లో ఉన్నవి అన్ని 40 feet రోడ్సే ఉంటాయి, ఈస్ట్ ఫేసింగ్ విల్లా ఇది. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి, విజిట్ చేయండి, నచ్చితే పర్చేస్ చేసుకోండి. సో ఇది అండి ఈరోజు మన వీడియో. సో నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.